సభ్యులు బొమ్మ ఇజ్రాయిల్ గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. బొమ్మ ఇజ్రాయిల్ గారు కూటమి పాలన సాగుతూ ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడింది, కూటమి అంటే సమూహం అని అర్థం. కనీసం దానికి అర్థం తెలియకుండా మీరు పవన్ కళ్యాణ్ గారిని పలేరుతనం అనేటువంటి మాట మాట్లాడారు. ఇది మీ స్థాయికి తగదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఇజ్రాయిల్ గారు పలేరుతనం అనేటువంటి విషయాన్ని ఒకసారి నొక్కు వక్కానిస్తూ పాలేరుతనం చేసింది పవన్ కళ్యాణ్ గారు కాదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కూటమితో కలిసి నడుస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని 2019 నుంచి 2024 వరకు ఏమీ లేనటువంటి రాష్ట్రంగా అధోగతి పాలు చేసినటువంటి మీ పాలనలో ఈ రాష్ట్రం కుంటుపడిపోతే, అభివృద్ధి కుంటుపడిపోతే, సంక్షేమం కుంటుపడిపోతే దాన్ని గాయపడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ను మరలా పునర్నిర్మాణం చేయడానికి, అభివృద్ధి చేయడానికి, సంక్షేమాన్ని అమలు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో జట్టు కడితే మీకు కంటగింపుగా ఉందా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూటమిగా ఉంటే ఎప్పటికీ మనం అధికారంలోకి రాలేమనేటువంటి భయం మీకుందా? పవన్ కళ్యాణ్ గారి విషయంలో తీసుకున్నట్టయితే ఇజ్రాయిల్ గారు మీ భయం ఎప్పటికీ కూడా భయంగానే ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ కూటమి పార్టీలు విడిపోయేటువంటి ప్రసక్తి లేదు మరొక్కసారి నొక్కి వక్కానిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. 15 కాదు 30 సంవత్సరాలైనా ఈ కూటమి పాలన ఆంధ్రప్రదేశ్లో ఉండాలనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. దాన్ని మీరు ఆకలింపు చేసుకోకుండా మీ భయంతో మీరు అధికారంలోకి రాలేరేమో అనేటువంటి భయంతో పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం మీకు తగదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఇజ్రాయిల్ గారు మీరు తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. అసలు మీ యొక్క రాజకీయ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది ఇజ్రాయిల్ గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను నేను. మీరు 2013 సంవత్సరం వరకు తెలుగుదేశం పార్టీలో లేరా? మీరు తెలుగుదేశం పార్టీలో మీ గ్రామానికి ఉప సర్పంచ్గా ఎన్నిక అవ్వలేదా? ఇజ్రాయిల్ గారు మీరు శాసనమండలి సభ్యులు అయితే ఉండొచ్చు, గతంలో మీరు ఏ పార్టీలో ఉన్నారు, గతంలో మీరు ఎక్కడ పనిచేశారనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీరు గుర్తు చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఈ రాష్ట్రంలో కూటమి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఏదైతే మేము హామీలు ఇచ్చామో కూటమి ప్రభుత్వం, కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఆ కూటమి పాలనలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధపాటు చేస్తూ ఉన్నారు. సూపర్ 6 పథకంలో 5 పథకాలు, 5 హామీలు నెరవేర్చాం. 6వ హామీగా అతి త్వరలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు ఆగస్టు 15 నుంచి మహిళా శక్తి అనే పేరుతోటి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మహిళామణులకి, మహిళా సోదరులకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఏంటంటే ఇజ్రాయిల్ గారు మీరు మాట్లాడేది మీరు ఎప్పటికీ గెలవలేమనేటువంటి భావనతోటి విమర్శలు చేస్తూ ఉన్నారా? అవును, వాస్తవానికి మీ భయం నిజమే. ఇకపోతే నిన్న మీకు మా పీగన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు ఫోన్ చేసినప్పుడు మీరు కనీస స్పందన, కనీసం మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. తర్వాత మీరు గిడ్డి సత్యనారాయణ గారిని ఏదో సహచర దళితుడని, ఆయన ఫోన్ చేస్తే తీయలేదని, విమర్శలు చేస్తామని, మేము ప్రతిపక్షంలో ఉన్నామని మీరు చెప్తా ఉన్నారు. ఎస్, కరెక్ట్, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇస్తే ఖచ్చితంగా దాన్ని పాటించడానికి కూటమి పార్టీలు, కూటమి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. కాకపోతే మీరు వ్యంగ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అందుకే మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం వస్తూ ఉంది. ఇకపోతే ఇజ్రాయిల్ గారు మరొక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు ఇప్పటికే పేనం మీద ఉన్నారు, దయచేసి పేనం మీద నుంచి పొయ్యిలో పడద్దు అని చెప్పేసి ఒక మీ మాజీ మిత్రుడిగా మీకు చిన్న సలహా ఇస్తా ఉన్నాను. మీరు దీన్ని ఎలా తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు, కానీ ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కూటమి పాలనలో కూటమి పార్టీల నాయకత్వం మీద మీరు విమర్శ చేస్తే, మీరే కాదు ఎవరు విమర్శ చేసినా దాన్ని తిప్పికొట్టడానికి, ప్రతిఘటించడానికి మాలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ యొక్క పార్టీ నాయకత్వం కూడా సిద్ధంగా ఉంటాం. ఇక మీదైనా ఇజ్రాయిల్ గారు మీరు ఏదైనా విమర్శ చేసేటప్పుడు మీ మీద మేము ప్రతి విమర్శ చేసేటువంటి అవకాశం మాకు ఇవ్వద్దు అని చెప్పేసి మీకు ఎతో పలుకుతూ మరొక్కసారి తెలియపరుస్తూ ఉన్నాను. మీరు ప్రతిపక్ష శాసనసభ్యుడే, కాదంటం లేదు. మేము ప్రతిపక్ష పార్టీ శాసన మండలి సభ్యుడిగా మీరు ఈ జిల్లాలో ఏదైనా అభివృద్ధికి సంబంధించి మీరు ఇది చెయ్యండి అని చెప్పేసి మీడియాలో మాట్లాడండి. ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు అది సద్విమర్శగా మేము తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి మీకు హితో పలుకుతా ఉన్నాను మీ స్నేహితుడిగా. అదేవిధంగా మీరు కూటమి పార్టీల మీద ఏం మాట్లాడినా కూడా తిరిగి ఖచ్చితంగా మీకు వస్తుంది. ఆకాశం మీద ఉమ్మేస్తే ఖచ్చితంగా తిరిగి మన ముఖం మీద పడుతుందని చెప్పేసి మీకు తెలియపరుస్తూ ఉన్నాను.